ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఆగస్టు 17. నేటి లేఖన పఠనం మత్తయి సువార్త 23వ అధ్యాయము 23 నుంచి 39 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 23వ అధ్యాయము 23, 24 వచనాలు. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుండునట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. వ్యాఖ్యానాంశం: అంధులైన మార్గదర్శకులు. వ్యాఖ్యానాంశం: అంధులైన మార్గదర్శకులు. వ్యాఖ్యానం: ఇశ్రాయేలులో బోధకులు అను పిలువబడిన వారిని ప్రభువు తీవ్రమైన పదజాలముతో ఖండించాడు. వీరు రెండంతల దోషులు. అంధులైన ఈ మార్గదర్శకులు తాము పరలోక రాజ్యములో ప్రవేశించరు సరికదా, వారి అధికారమును దుర్వినియోగము చేసి అందులో ప్రవేశించగోరు వారిని కూడా ప్రవేశింపనియ్యరు అని మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనంలో చదువుతాము. చిన్న చిన్న విషయములలో అతి శ్రద్ధను కనపరిచే వీరు ప్రధాన విషయములైన న్యాయము లేక తీర్పు, కనికరము, విశ్వాసము వంటి వాటిని అశ్రద్ధ చేశారు అని మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనంలో చదువుతాం. వీటన్నిటితో పాటు వీరు ధరించిన వేషధారణ అను ముసుగు వీరి యందు నమ్మిక ఉంచు సామాన్య ప్రజలను మోసం చేస్తుంది. ప్రభు అయిన యేసు కోపముతో నిండుకొనిన వాడై వారి అసలు రూపాన్ని బట్టబయలు చేశాడు. వీరు వెలుపల సున్నము కొట్టిన సమాధుల వంటి వారని, లోపల మృతమైన వారని చెప్పాడు. అంతేగాక వీరిని గూర్చి సర్పములారా, సర్ప సంతానమా, నరహంతకులు, నరహంతకుల కుమారులను కూడా చెప్పాడు. దేవునికి స్థానము లేని దేవాలయమును ఒంటిగా విడిచిపెట్టి వెళ్లే ముందు ప్రభు అయిన యేసు యెరూషలేము మీదికి రానున్న తీర్పును గూర్చి చాలా బాధతో మాట్లాడాడు. దేవుడు అనుగ్రహించు కృపను అవహేళన చేసి తిరస్కరించుటను చూచిన ఆయన దైవిక హృదయము ఎంతగా బాధపడి ఉంటుందో మనం పూర్తిగా గ్రహించజాలము. ఈ సందర్భములో వీరిని గూర్చి మీరు వల్లకపోయిరి అని చెప్పి నిట్టూర్పు విడిచాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 3వ వచనం, అలాగే హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనం ఇక్కడ చదివితే మనకి ఈ సంగతులు అర్థమవుతాయి. అవి ఎంతో కదిలించి వేసే మాటలు. భవిష్యత్తులో వారికి తమ నిత్య నాశనం ఎదురైనప్పుడు ఈ మాటలు వినబడగా దీని గురించి దేవుని నిందించగలవాడెవడైనా వారిలో ఉంటాడా? ఎందుకంటే వారికి క్రీస్తునందు రక్షణ అనుగ్రహించబడింది గాని వారు దానిని అంగీకరించనొల్లకపోయారు. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.